యేసుక్రీస్తు నామమున కుడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేను 119వ కీర్తన కంఠస్థం చేసిన్నాను, చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. మీరు కూడా పరిశీలించవలసిందిగా మనవి చేయుచున్నాను. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాస్త్రంలో గైకొంచి పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొంచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొని వాళ్ళని నీవు మాకు ఆజ్ఞాపించినావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉన్నాను. ఎంత మేలు! నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతి గల నీ న్యాయవిధిలో నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తుగా విడినాడకము. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. నీ వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నందదగిన వాడవు. నీ కట్టడలు నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చి న్యాయవిధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాస్త్రమ మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించాను, త్రోవలను మన్నించాను. నీ కట్టడలను బట్టి నేను హర్షించాను. నీ వాక్యం నేను మరవకైందను. నీ సేవకుడా నాయన నేను బ్రతికినట్లు నాడలా నీ దయారసం చూపుము. నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకొని చుందును. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము. నేను భూమి మీద పరదేశిన అయినాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగిన ఆశ కలిగినది. దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. 21 గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరిగి వారు శాపగ్రస్తులు. నేను నీ శాస్త్రంలో అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధంగా శబ్దించి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడాలు ధ్యానించుచుండును. నీ శాస్త్రములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణం మంటిని హత్తుకొచ్చున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతా నేను చెప్పుకొనగా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడాలు నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును. వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపట ప్రవర్తన నాకు దూరం చేయి. నీ ఉపదేశం నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయవిధులను నేను నా ఎత్తు పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాస్త్రమును హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడి నీయకము. నా హృదయంను నువ్వు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకొని చుందును. నీ ఆజ్ఞలను జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవజేయము. లోపం తట్టు కాక నీ శాస్త్రము తట్టు నా హృదయం త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తములు. నాకు భయం పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయకము. నీ ఉపదేశంలో నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. 41 యెహోవా, నీ కనుక్రమలు నా యొద్దకు రానిము. నీ మాట చెప్పిన నీ రక్షణ రానిము. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలే అనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యం నీ మాత్రమును తీసివేయకము. నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపినాను. నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరించేదును. నేను నిత్యం దాన్ని అనుసరించేదును. నేను నీ ఉపదేశంలో వెతుకువాడను. నిర్బంధం లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజులు అయితే నీ శాస్త్రంలో గురించి నేను మాట్లాడాను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదును. అవి నాకు ప్రియములు. నాకు ప్రియంగా నున్న నీ ఆజ్ఞలు తట్టు నా చేతులు ఎత్తదును. నీ కట్టడాలను నేను ధ్యానించేదును. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకును. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించున్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. 51 గర్విష్ఠులను నన్ను మిగులు అపహసించిరి. ఆయనను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకైనాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయవిధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నందిని. నీ ధర్మశాస్త్రము విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడా నాయనను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొంచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొంచున్నాను. ఇదే నాకు వరంగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగం. నీ వాక్యాలను అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలుకొంచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గంలో నేను పరిశీలన చేసుకొని నీ శాస్త్రం తట్టు మొదలు కొట్టి నీ ఆజ్ఞలను అనుసరించటకు నేను జాగు చేయక త్వరపడి తిని భక్తిహీనుల పాశంలో నన్ను చుట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రంను నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను. నీ యందు భక్తులు గల వారందరికీ నీ ఉపదేశాలను అనుసరించే వారికి నేను చెలికాడను. యెహోవా,
యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడాలు నాకు బోధింపుము. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొంచున్నాను. నీవు దయాళుడే మేలు చేయుచున్నావు, నీ కట్టడాలు నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుదురు, అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశంలో అనుసరింతును. వారి హృదయము క్రొవ్వు వలె మందంగానున్నది. నేను నీ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణంల కంటే నీ ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. 73 నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ అందు వ్యక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవని విశ్వాస్యత గలవాడవే. నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. నీ సేవకునికి నువ్వు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నేను బ్రతికినట్లు నీ కరుణా కటాక్షంలో నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశంలో ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధంలాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక. నీ యందు భయభక్తులు గలవారు నీ శాసనంలో తెలుసుకుని వారు నా పక్షంలో నుందురు గాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. 81 నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కనులు నీ ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుచు క్షీణించుచున్నవి. కనిపెట్టుచు క్షీణించుచున్నవి. నేను పగలు తగులుచున్న సిద్ధవలైన అయితేనే ఆయనను నీ కట్టడాలను నేను మర్చుట లేదు. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకుంటకై గుంటలు త్రవ్విరి. పగవారు నీ ఆజ్ఞలని నమ్మదగినవి. పగవారు నిర్లిప్తంగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచెమే చెప్పును. అయితే నీ ఉపదేశంలో నేను విడివక ఉన్నాను. నీవు నియమించిన శాసనంను నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యం నిలకడగా ఉంటుంది. నీ విశ్వాసత సరస్తరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరంగా ఉన్నది. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చెప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం అని ఎడల నా శ్రమయందు నేను నశించి ఎందును. నీ ఉపదేశంలో వల్ల నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశంలో నేను వెతుకుచున్నాను. నేను నీ వాడనే నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలని భక్తులు నా కొరకు పంచి ఉన్నారు. అయితే నేను నీ శాస్త్రంలో తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశం అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు తొలగజేయుచున్నవి. నీ శాస్త్రంలో నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. 100 నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. అందరూ చప్పట్లు కొడుతూ అభినందిద్దాము బిడ్డను.